కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇదేం కర్రీ అంటే చిన్న రొయ్యలు ఉంటాయి కదా, వాటిల్ని సొరకాయ వేసి కర్రీ చేశానండి. మామూలుగా రొయ్యల్ని వట్టివే చేసుకునే కంటే ఇలాగ వెజిటేబుల్ యాడ్ చేసి చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మసాలా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనమైతే ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాల్ని వేపుకొని పౌడర్ లాగా చేసుకొని దీంట్లో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చిన్న రొయ్యల్ని వాష్ చేసి పెట్టుకునేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టి సోంపు ఇంకా పట్ట లవంగం అవన్నీ వేసేసి టమోటా ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర వేసేసి కొంచెం ఉప్పు చల్లేసి తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. ఇవన్నీ బాగా కలుపుకునే తర్వాత ఇవన్నీ కాస్త ఫ్రై అయిపోవాలండి బాగా. ఈలోగా ధనియాలు వేయించి పెట్టుకున్నాను కదా, అది దంచుకొని వేసాను. నాకైతే మిక్సీ పోయిందండి, అందువల్ల నేను రోట్లో వేసి దంచుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి అవి కొంచెం వాడిన తర్వాత మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చి కారం వేసుకోవాలండి. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను, అందువల్ల వేసుకున్నాను. ఇప్పుడు తొక్క తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చిన్న రొయ్యలు అయితే వేసేసానండి. దీంట్లో అయితే అస్సలు వాటర్ ఎక్కండి. ఆ చిట్టి రొయ్యల్లోనే చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తుంది. వేసేసిన తర్వాత ధనియా పౌడర్ ఇంకా కొత్తిమీర వేసేసి కలుపుకొని దించుకునేది అండి.